అందరికీ నమస్కారం. నా పేరు రమ. నువ్వే నా ప్రాణం 4వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. ఫ్రెండ్స్, తనూషా రెడ్డి గారి రచనలు చదవాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. ఆ లింక్ని ఓపెన్ చేసి చదవగలరు. చూడు, దానికి ఇంకా 19 ఏళ్ళే. ఇప్పుడు మీ తమ్ముడికి ఇచ్చి దాన్ని పెళ్లి చేయడానికి ఖచ్చితంగా మా అన్నయ్య, ఊర్లో పెద్దలు అడ్డుపడతారు. అది జరగని పని. అందుకే దాన్ని చదువుకోవడానికి ఒప్పుకున్నాను. అదీ కాక ఇప్పటికే మన అప్పులు కుప్పలాగా పెరిగి రోజు ఇంటికి అప్పిచ్చిన వాళ్ళు ఎప్పుడు మా డబ్బులు కడతామని తిరుగుతూ ఉన్నారు. శుభకి మా నాన్న పెట్టిన సమయం వచ్చే వరకు పెళ్ళి చేయలేము, ఆస్తిని ముట్టుకోలేము. అందుకే ఒప్పుకున్నాను. దాని చదువయ్యేలోపు మా నాన్న వీలునామాలో పెట్టిన వయసు కూడా వస్తుంది. అప్పుడు మూడో కంటికి తెలియకుండా దాన్ని మీ తమ్ముడికి కట్టుపెట్టి ఆస్తి అంతా మన పేరు మీద దాంతో రాయించుకొని అమ్మేసి టౌన్లోనే సెటిల్ అవుదామని అంటాడు శ్రీనివాస్. ఏంటో 50 ఎకరాలకు భూమి, కానీ ఏం ప్రయోజనం? ఏమీ చేయడానికి లేదు. చివరికి ఈ కొంప కూడా దాని పేరు మీదే ఉంది. కానీ దానికి ఆ విషయం తెలియదు అంటూ శారద అంటుంది. తెలియకపోవడమే మంచిది. మీ తమ్ముడు జైలు నుంచి 2 నెలల్లో వస్తాడు. ఇక నుంచి అయినా ఎవరి జోలికి పోకుండా ఉండమను అని అంటూ దివ్యని శుభతో పడుకోమని శారదని బెడ్ మీదకి నెట్టి ఆమెపై వాలుతాడు. మరుసటి రోజు శివప్రసాద్ తల్లి సమాధి దగ్గర దండం పెట్టుకోమని బస్సు ఎక్కుతుంది. పెదనాన్నని రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని అతని గుండెలపై వాలి ఏడుస్తూ చెప్తుంది శుభ. ఏడవకు తల్లి, నువ్వు పరాయి పిల్లవి కాదు. రుణం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడడానికి నా రక్త సంబంధమే నువ్వు శుభ అని కన్నీళ్ళు తుడిచి అన్నీ మర్చిపోకుండా సర్దుకున్నావా అని అడుగుతాడు శివప్రసాద్. ఆ పెదనాన్న అని అతని భుజం మీద తలపెట్టుకొని పెదనాన్న భయంగా ఉందని అంటుంది బేలగా. ఎందుకు తల్లి భయం? నీలా చదువుకోవడానికి చాలామంది అమ్మాయిలు వస్తుంటారు. నేను అనిల్ కూడా పొలానికి మందులు కొనడానికి ఏదో ఒక పని మీద టౌన్కి వస్తూనే ఉంటాం. భయపడకుండా హాయిగా చదువుకో తల్లి. నీకంటూ ఒక దారి చూపించి నా బాధ్యత నేను తీర్చుకోవాలని అంటారు శివప్రసాద్ గారు. అలా మాటల మధ్యనే వైజాగ్ మహానగరంలో కాలు పెడతారు. బస్టాండ్లో దిగిన శుభని అందరూ గుడ్లప్పగించి మరీ చూస్తూ ఉంటే శివప్రసాద్ గారు శుభ చేయి పట్టుకొని అక్కడే ఉన్న ఒక కొట్టులో ఒక మాస్క్ తీసుకొని శుభకి తగిలించి కాలేజ్కి వెళ్ళే వరకు తీయకు తల్లి అని అంటారు. అలాగే పెదనాన్న అని శుభ అంటే ఆటో పట్టుకొని నేరుగా కాలేజ్ ముందే ఆగుతారు. మంచి మార్క్స్ వల్ల స్కాలర్షిప్ మీద సీట్ తెచ్చుకుంటుంది శుభ. ప్రిన్సిపల్ శుభ సర్టిఫికెట్స్ చూస్తూ పొగుడుతూ ఉంటే శివప్రసాద్ గారు గర్వంగా ఫీల్ అవుతూ నవ్వుతారు. రేపటి నుంచి కాలేజీకి రావచ్చు అని ప్రిన్సిపల్ చెప్పడంతో శుభ కళ్ళల్లో ఆనందం అంతా ఇంతా కాదు. కాలేజ్ వంకతో అమ్మాయికి ఆ గొడ్డు చాకరీ తప్పిందని అనుకుంటారు. కాలేజ్ ఫీజు ఏమీ లేకపోవడంతో పక్కనే హాస్టల్ కోసం చూస్తూ అన్నీ ఫుల్ అయ్యాయని కాస్త ముందుకు నడుస్తారు. కాలేజ్కి కొంచెం దూరంలో వాళ్ళకి తగ్గ బడ్జెట్తో నీట్గా మంచి వాతావరణంలో దొరుకుతుంది. శివప్రసాద్ గారు అంతా పరీక్షించి డబ్బులు కట్టి జాయిన్ చేసి జాగ్రత్తగా ఉండు తల్లి, నా నమ్మకం, నువ్వు ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి అని చెప్పి సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపోతారు. పైన రూమ్ తనది. ఆ రూమ్మేట్ అవని అదే కాలేజ్ అవడంతో త్వరగా ఫ్రెండ్స్ అవుతారు ఇద్దరు. విండో ఓపెన్ చేసిన తనకి ఎదురుగా సముద్రం కనిపించి చిన్నపిల్లలా సంతోషపడుతూ అవని, నేను ఇంతవరకు ఒక్కసారి కూడా బీచ్కి వెళ్ళిందే లేదు, ప్లీజ్ ఒకసారి వెళ్దామని అడుగుతుంది. చీకటి పడుతోంది శుభ అని అవని అంటే ప్లీజ్ ఒక్కసారి అలా వెళ్ళి వచ్చేద్దామని అంటుంది. సరే పద అని బీచ్ దగ్గరే కావడంతో కాలి నడకతో ముందుకు నడుస్తారు. ఇంట్లో శారద చేత నరకం చూసిన ఇప్పుడు ఫస్ట్ టైం శుభ పంజరం నుంచి తప్పించుకున్న పావురంలాగా బీచ్ దగ్గర ఆడుకుంటుంటే అవని కొంచెం చిత్రంగా చూస్తూ శుభ, నువ్వెప్పుడు బీచ్ని చూడలేదా అని అడుగుతుంది. లేదవని, ఇదే ఫస్ట్ టైం అని అంటుంది శుభ నవ్వి. సరే నాకేం ఓపిక లేదు, అక్కడ బెంచ్ దగ్గర కూర్చుంటాను, నువ్వు వాడుకొని అలసిపోయిన తర్వాత రా అని అవని వెళ్తుంది. కాలని తాకుతున్న అల్ల శబ్దాన్ని వింటూ కళ్ళు మూసుకున్న శుభకి గిర్ గిర్మంటూ బైక్ సౌండ్స్ చెవులు పేలిపోయేలా వినిపిస్తాయి. కళ్ళు తెరిచి చూసిన శుభకి హెల్మెట్, బ్లాక్ జాకెట్తో స్పోర్ట్స్ బైక్ మీద ఫుల్ హై స్పీడ్తో తన వైపే ఒక హల్క్ లాంటి కటౌట్ దూసుకొని వస్తూ ఉంటే భయంతో బిగిసిపోయి అక్కడి నుంచి వెళ్ళాలనుకున్న 2 అడుగులు వెనక్కి స్పీడ్గా వచ్చిన ఆ బైక్ భయంతో కళ్ళు మూసేస్తుంది శుభ. లాస్ట్ సెకండ్లో స్పీడ్ బ్రేకర్ వేసి ఆమెకి ఇంచ్ గ్యాప్లో ఆపుతాడు. తనకి తగలలేదని కొంచెం ధైర్యం చేసి కళ్ళు తెరిచిన శుభకి ఎదురుగా అగ్నివర్షం కురిపిస్తున్న కళ్ళు మాత్రమే కనిపించి ఊపిరి బిగపడుతుంది. హెల్మెట్ తీస్తూ బైక్ స్టాండ్ వేసి, ఏ ఇడియట్, హ్యావ్ యూ గోన్ మ్యాడ్? కళ్ళు దొబ్బాయా? బైక్ రేస్ జరుగుతుంటే అడ్డు వచ్చి నేను లూజర్ అయ్యేలా చేస్తావా?
అని మీదకి వస్తూ కోపంతో చెయ్యెత్తుతాడు వేద్. సత్య ఇంకో బైక్లో వస్తూ స్టాప్ ఇట్ వేద్, అమ్మాయి మీ చేయి చేసుకోవడం ఏంట్రా నువ్వు అని అంటాడు. అప్పుడు చూస్తాడు వేద్ శుభని చక్కటి ఎత్తుతో చెక్కిన శిలాకృతిలో ఫెయిర్ స్కిన్తో నడుము వరకు ఉండి లూజ్గా బ్యాండ్ వేసిన సిల్కీ హెయిర్, కొంచెం దబ్బముక్కు, చిట్టి పెదవులు, గుండ్రటి ముఖం, అన్నిటికీ మించి వేద్ని అట్రాక్ట్ చేసింది శుభ పెదవికి ఎడమ వైపున గడ్డానికి ఉన్న ఆవగించంద పుట్టుమచ్చ, మెడలో తన తాత చనిపోయే ముందు వేసిన చైన్స్. ఏ అలంకారం లేకున్నా కూడా పసుపు కొమ్మలా ఉంటుంది. అతని చూపులు ఆమెని నిలువెల్లా తడుముతూ ఉంటే భయంతో అక్కడ ఉండలేక అవని దగ్గరికి పరిగెత్తింది శుభ. వెళ్తూ చూస్తున్న తనకి అవే సూదంటు చూపులతో స్కాన్ చేస్తూనే ఉన్నాడు. వెళ్తున్న ఆమెను చూస్తూ సైడ్ స్మైల్ వదిలి, ఎక్కడికి పారిపోతావు, ఈ సిటీలో నా కళ్ళకి ఇంకోసారి కనబడకుండా ఉండటానికి ట్రై చేయి అని తన మనసులో అనుకుంటాడు వేద్. వెనకాల వచ్చిన మిగతా రేజర్స్ వేద్ నువ్వు ఓడిపోయావని పొగరుగా అంటారు. విసుగ్గా చూస్తూ బెట్ ప్రకారం 50,000 వాళ్ళ ముఖాన్ని కొట్టి సచ్చితో బైక్లో ఇంటికి వెళ్ళిపోతాడు. దేవ్ విడ్డి మాటలకి అల్లరికి కళ్ళు తెరిచి గతం నుంచి కళ్ళు తుడుచుకుని బయటకు వస్తుంది శుభ. ఫేస్ వాష్ చేసుకొని హాల్లోకి వెళ్తే టీవీలో ఐరన్ మ్యాన్ మూవీ చూస్తున్న దేవుని చూసి ఏం చేస్తున్నావు బేటా అని అడుగుతుంది శుభ. మమ్మ నేను కూడా పెద్దయ్యాక సూపర్ హీరో అవుతానని నవ్వుతూ చెప్తున్న కొడుకుని చూసి పాలు తాగావని అడుగుతుంది. ఐఆమ్ నాట్ ఏ కిడ్ మమ్మ, పాలు తాగడానికి నేను పెద్దవాడిని అవుతున్నా అని అంటూ యాటిట్యూడ్గా చెప్పాడు ఆ బుడ్డోడు. విని కిచెన్లో నుండి నోరెళ్ళు పెట్టి చూస్తుంటే శుభ విని దగ్గరికి వస్తూ చూస్తావా దీది, వీడికి ఈ ఏజ్కే ఎంత యాటిట్యూడ్ ఉందో అని నవ్వుతుంది శుభ. ఆ బాబీ చూస్తున్న వయ్యాలాగామోనని తేలిక నోరు జారి శుభ చూస్తున్న వేడి చూపులకి బలవుతుంది. ఆ రోజు వీకెండ్ కాబట్టి ఆ రోజంతా ఆ వారం మిస్ అయిన ఫీలింగ్ని దేవ్ టైం స్పెండ్ చేసి పోగొట్టుకుంటుంది శుభ. ఈవినింగ్ వరకు ఇంట్లో పక్కన ఉన్న అమిత్ అంకుల్ ఇంట్లో ఫుల్ టైంపాస్ చేసి మమ్మ పార్క్కి వెళ్దాం ప్లీజ్, అక్కడ ఆడుకోవడానికి బాగుంటుంది కదా అని ఆశగా అడుగుతాడు. ఆ మాటకి విన్నీతో సహా అమిత్ అంకుల్ కల్పన అంటే కూడా ముఖాలు బాధగా పెట్టి శుభ వైపే చూస్తాడు. కారణం శుభ బాబుని బయటకు అస్సలు తీసుకుని వెళ్ళదు. ఒకటి వివేక్ తన కోసం వెతుకుతుంటాడని తెలుసు. రెండు వేద్ దేవ్ గురించి నిజం తెలిస్తే తనని ప్రేమించాడన్న విషయం కూడా మర్చిపోయి చంపేస్తాడని తెలుసు. అందుకే ఎప్పుడూ బయటికి తను వెళ్ళదు, బాబుని పంపదు. చాలా అవసరమైతే కానీ బయటికి రాదు. అప్పుడప్పుడు ఆఫీస్ పని మీద అవుటింగ్ వెళ్ళినప్పుడు 1-2 రోజుల్లో వచ్చేలా అయితే బాబుని అమిత్ అంకుల్ ఇంట్లో వదిలి వెళ్తుంది. ఇంకా ఎక్కువ టైం పడితే బాబుని కూడా తన వెంట తీసుకుని వెళ్తుంది. టెల్ మమ్మ అని దేవ్ శుభ చేయిని ఊపేస్తూ అడుగుతాడు. ఆశగా అడుగుతున్న కొడుకు మొహాన్ని దోశల్లోకి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టి సరే వెళ్దామని నవ్వుతుంది. ఏ హుర్రే అని నవ్వుతూ కేరింతలు కొడుతూ గ్రాండ్పా నేను మమ్మతో బయటికి వెళ్ళొస్తున్నా అని క్లాప్స్ కూడా కొడుతూ ఉంటాడు. బాబుని రెడీ చేసి క్యాప్ పెట్టి తను కూడా స్కార్ఫ్తో ముఖాన్ని కవర్ చేసుకొని అపార్ట్మెంట్కి కొంచెం దగ్గరలోనే ఉన్న ఒక ఫ్యామిలీ పార్క్ దగ్గరికి దేవ్ని తీసుకొని వెళ్ళింది. స్ప్రింగ్ రౌండ్స్లో దేవ్ ఆడుకుంటూ ఉంటే కొంచెం పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చొని వేద్ని తలుచుకుంటూ నీ వల్లే నా లైఫ్ ఇలా అయిపోయింది ప్రయు, ఎందుకు వచ్చావురా నా లైఫ్లోకి, ఎలా ఉన్నావురా నేను లేక, రోజు డ్రింక్ చేస్తూ అందరికీ దూరంగా యూఎస్లో ఉన్నావు కదా, అయినో నీ దృష్టిలో నేను ఒక చీటర్ని అని, బట్ అలా అనుకోవడమే బెటరేమో, అప్పుడైనా నా మీద ద్వేషంతో నన్ను మర్చిపోతావు కన్నయ్య, లైఫ్లో వాడి ముఖం నేను మళ్ళీ చూడకూడదు ప్లీజ్ కన్నయ్య, నా దేవుతో నాకు ఈ లైఫ్ చాలు, వాడు మళ్ళీ నాకు కనిపించకుండా చూడంటూ ఆమె ఆలోచనలో ఆమె ఉంటే ఏడుస్తున్న ఒక బాబుని తీసుకొని ఒక లేడీ హలో అని పిలుస్తుంది. ఉలిక్కిపడి ఆలోచనల నుండి బయటకొచ్చి ఆమె వైపే చూస్తూ బోలియే అని అంటుంది. దేకే ఆప్కా బేటా మేరా బేటాకో మారా అని కోపంగా అంటుంది ఆ లేడీ. మా బాబు కొట్టడం ఏంటి, తను అలా చెయ్యడంటూ వెనక్కి తిరిగి వేద్ వైపు చూస్తూ ఇలా రా దేవ్ అని పిలుస్తుంది. వాట్ మమ్మ అని దేవ్ శుభ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అంటాడు. దేవ్ ఆ బాబు నువ్వు కొట్టావా అని అడుగుతుంది శుభ. ఆ బాబు వైపు కోపంగా వాడి చుట్టి కళ్ళు ఇంకా చిన్నవి చేస్తూ యచ్ మమ్మ అని కొంచెం కూడా బెరగకుండా సమాధానం చెప్తాడు. షాక్ అయిన శుభ ఎందుకు కొట్టావు దేవ్ అని అడుగుతుంది. నేను ఆడుకుంటుంటే మధ్యలో వాడొచ్చి నన్ను పక్కకి నెట్టాడు, కోపం వచ్చింది అందుకే కొట్టాను. సో వాట్ మమ్మ అని కోపంగా అంటాడు. కోపంగా ఉన్న దేవ్ ఫేసును చూసి శుభకి ఒక్క నిమిషం బాబులో వేద్ కనిపిస్తాడు. కోపంలో రుద్రుడు. కోపం వస్తే ఎవరినైనా అస్సలు లెక్క చేయడు. అందుకు శుభకి కూడా చాలాసార్లు వేద్ యాంగ్రీని చూపించాడు. చెంప దెబ్బలు కూడా తిన్నది.
తండ్రి పోలికలే కాకుండా కోపాన్ని కూడా అందుకున్న కొడుకు వైపు కొంచెం భయంగా చూస్తూ ఆ లేడీ వైపు చూసి మాఫ్ కీజియే అని అంటూ బ్యాగ్లో నుండి ఏడుస్తున్న పిల్లాడికి చాక్లెట్ ఇచ్చి దేవ్ వైపు చూసి పద ఇంటికి వెళ్దామని చేయి పట్టుకుని లాక్కెళ్తుంది. ఇంకా సేపు ఆడుకుంటాను మమ్మ, టుమారో యూ గో టు ఆఫీస్, ఐ మిస్ సో మచ్ అని అంటాడు దేవ్. నో మోర్ గేమ్స్ దేవ్ అని కోపంగా చెప్పి క్యాబ్లో ఫ్లాట్కి చేరుకుంటుంది. స్టెప్స్ ఎక్కుతున్న శుభకి ఉమేష్ ఎదురొచ్చి హాయ్ హాటీ, ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నావు, చెప్తే నేను కూడా తోడొచ్చేవాడిని కదా, అసలే నీ మీద మనసు పారేసుకున్నాడని ఒళ్ళు విరుస్తున్న ఆమె దగ్గరికి వచ్చి ఎటూ వెళ్లకుండా అడ్డు నిలబడతాడు. ఉమేష్, నీకు ఇదివరకే చాలాసార్లు చెప్పాను, బిహేవ్ యువర్ సెల్ఫ్, నీకు పెళ్ళయింది, నీ భార్య ప్రెగ్నెంట్ అయినా నాతో ఇలా బిహేవ్ చేయడానికి కొంచెం కూడా నీకు సిగ్గులేదా అని శుభ అంటుంది కోపంగా. దేవ్ తన తల్లి వైపు ఉమేష్ వైపు మార్చి కోపంగా చూస్తూ అంకుల్, హూ ఆర్ యూ, మా మమ్మని ఎందుకు ఏడిపిస్తున్నావని భయం ఏదీ లేకుండా అడుగుతాడు. ఉమేష్ దేవ్ వైపు ఒకసారి చూసి మళ్ళీ శుభ వైపు చూస్తూ పర్లేదు, పిల్లాడు ఎవరికి పుట్టాడో తెలియకపోయినా వీడికి డాడీ ఎవరో తెలియకపోయినా రోషం మాత్రం నీదే వచ్చిందంటూ వెకిలిగా నవ్వుతూ అంటే వాడికి నా స్వభావం రాలేదురా, వాడి బాబు సైకో మెంటాలిటీ వచ్చింది. ఈ పాటికి ఇక్కడ నా ప్రేయు ఉండుంటే నీకే ఇక్కడ సమాధి కట్టి దాని మీద కూర్చొని కూల్గా సిగరెట్ తాగేవాడని మనసులో అనుకుంటూ వాడిని వెనక్కి నెట్టి ముందుకు నడుస్తుంది. దేవు మాత్రం తల్లి ముఖాన్ని చూసి వెనక్కి తిరిగి చూస్తూ ఫ్లాట్లోకి నడుస్తాడు. ఫ్లాట్ తలుపు వేసి వెనక్కి తిరిగిన శుభ వైపు సీరియస్గా చూస్తున్న దేవ్, మమ్మ నీకు నిజంగానే నా డాడీ ఎవరో తెలియదా, అమాయకంగా అడుగుతాడు దేవ్. నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడినన్న, అతనేదో అన్నాడని నువ్వు ఇలా అడగకూడదని శుభ బాబుకి సర్ది చెప్పాలని చూస్తుంది. నోమమ్మ, నాకు డాడీ కావాలి, నన్ను ఎత్తుకోవాలి, కిచ్ చెయ్యాలి, నిజంగా నాకు డాడీ ఉంటే నువ్వెందుకు నాకు చూపించకుండా ఇన్ని రోజులు దాచావు, మనమంటే డాడీకి ఇష్టం లేదా అని ఏడుస్తూ వెక్కిళ్ళ మధ్య అడుగుతాడు దేవ్. శుభ మోకాల మీద కూర్చొని దేవ్ని గట్టిగా తన గుండెలకి హత్తుకొని అలా మాట్లాడకూడదు బేట, నిజం చెప్పాలంటే డాడీకి నువ్వంటే చాలా ఇష్టం, కానీ చెప్పాను కదా దూరంగా బిజీగా ఉన్నారు, డాడీ అంటే నీకు ఇష్టం కదా అని అడిగితే అవునన్నట్లుగా బాబు తలాడిస్తే డాడీకి నువ్వెప్పుడు బ్యాక్ బోన్ అవ్వాలి, స్ట్రెంగ్త్ అవ్వాలి, కానీ ఇలా ఏడ్చి వీక్ చేయకూడదని అంటుంది శుభ. సరే మమ్మ, మన డాడీ మన కోసం ఎప్పుడు వస్తారు, నేను చాలా మిస్ అవుతున్నాను డాడీని అని అంటాడు దేవ్. ఆమె మనసు బాధతో మూలుగుతుంటే బాబుకి ఏమని సర్ది చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉంటే శుభ వచ్చింది చూసి అమిత్ అంకుల్ కల్పన ఇద్దరు ఫ్లాట్లోకి వస్తూ దేవు బేట మనం బయటికి వెళ్దామని అమిత్ అంకుల్ తీసుకొని వెళ్ళిపోతే బాధగా శుభ సోఫాలో కూలబడిపోతుంది. బేటీ అని కల్పన శుభ దగ్గరికి వచ్చి ఆమె గడ్డం పట్టుకొని రోమత్ బేటీ అని అంటుంది బాధగా. మౌసీమా అని ఆవిడ నడువుని చుట్టుకొని గుండెల్లో బరువంతా తీరేలాగా ఏడుస్తుంది శుభ. ఆమె గతం తెలియని కల్పన ఎలా ఓదార్చాలో తెలియక వెన్ను నిమురుతూ అన్నీ సర్దుకుంటాయి శుభ. దేవ్ తండ్రి కోసం తప్పిస్తున్నాడు శుభ. దేవ్ పెద్ద పిల్లాడవుతున్నాడు. నువ్వు గమనించావో లేదో కానీ నేను గమనించాను. వాడి వయసుకున్న తెలివితేటల కంటే ఇంకా ఎక్కువే ఉన్నాయి. అన్నిటికీ మించి తండ్రి ప్రేమని మిస్ అవ్వడం వాడికి తెలుస్తోంది. పిల్లలకి తల్లి ఎంత బాగా చూసుకున్నా తండ్రి ప్రేమ కావాలి బేటీ. మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. కడుపుతో ఉన్న నిన్ను చూసిన రోజే నీ మెడలో తాళి లేకపోవడం వల్ల నేను అర్థం చేసుకున్నాను. పెళ్ళవ్వకుండానే తల్లి అవుతున్నావని. పిల్లలు లేని నాకు మా కడుపున పుట్టకపోయినా మా సొంత కూతుర్లా మాతో కలిసిపోయావు. ఏదో ఒక రోజు నీ కష్టాలన్నీ నువ్వు నమ్మే నీ కన్నయ్య తీర్చేస్తాడు శుభ. నీ కోసం దేవ్ కోసం మీరా జమాయి వస్తాడని ఓదారుస్తుంది కల్పన. అమిత్ అంకుల్ దేవ్ మూడ్ చేంజ్ అయ్యేలా బయట కాసేపు తిప్పి ఐస్ క్రీమ్ తినిపించి ఇంటికి తీసుకొని వచ్చి వదులుతాడు. విన్ని వంట చేసి జల్దీ తినేసే బాబీ అని మరీ చెప్పి వెళ్ళిపోతుంది. అలా రోజులు గిరున నెల రోజులు తిరిగిపోతాయి. దేవ్ బిహేవియర్కి వాడి వయసుకి సంబంధం లేకుండా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. శుభకి వేద్ యారోగెన్సీ వచ్చిందని అర్థం చేసుకుంటుంది. దేవ్ని చూసినప్పుడల్లా వేద్ కనిపించేవాడు. డాడీ అని అడగటం కూడా మానేసి తల్లి మీద కోపాన్ని పెంచుకుంటాడు. అది తెలిసిన శుభ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయి ఆఫీస్ వర్క్లో ఫుల్ బిజీ అవుతుంది. ఆమె వర్క్కి ఇంప్రెస్ అయిన అంజలి మేడం త్వరలో టీఎల్గా ప్రమోట్ చేస్తానని హామీ ఇస్తుంది. ఎప్పటి నుంచో తనకు వచ్చే శాలరీ సరిపోక అవస్థలు పడుతూ ఉన్న శుభకి అంజలి చెప్పిన మాట ఊరటని అందిస్తుంది. అలా ఒకరోజు శుభ ఆఫీస్కి వెళ్ళిపోతే కడుపు నొప్పి అని డ్రామా ఆడి అందులో జీవించేసి డే కేర్కి డుమ్మా కొట్టేసి ఫ్లాట్లోనే ఉండిపోతాడు దేవ్. విన్నుని తోడుగా ఉంచి ఆఫీస్కి వెళ్ళిపోతుంది శుభ. శుభ వెళ్ళిన తర్వాత విన్నుతో
విన్ను, మా డాడీ పిక్స్ మా మమ్మ ఎక్కడో దాచింది, వెతికితే దొరుకుతాయి. నేను నైట్ టైమ్స్ చాలాసార్లు చూశాను ఫొటోస్ తీసుకొని. మా అమ్మ ఏడుస్తూ ఉంటుంది. నాకు హెల్ప్ చేయని ముద్దుగా అడుగుతాడు దేవ్. నోటి మీద వేలేసుకొని, దేవు బేట మా అమ్మకు తెలిస్తే కోప్పడుతుందేమోనని విన్ని అంటే, మా అమ్మ ఈవినింగ్ వరకు రాదు, అంతలోపు మనం వెతుకుదామని వార్డ్రోబ్ వెతికి అట్టడుగున ఉన్న ఒక కవర్ అండ్ డైరీ కనిపిస్తుంది. డైరీ తెలుగులో ఉండటం వల్ల విన్నీకి అర్థం కాక పక్కన పెడితే, కవర్లో ఫొటోస్ బయటికి తీస్తూ నోరు తెరిచి దేవు వైపే చూస్తుంది. విన్నీ చేతిలో ఉన్న ఫొటోస్ లాక్కొని చూసిన దేవ్ చూస్తాడు. టోన్ జీన్స్లో, బ్లాక్ ఫుల్ టీ షర్ట్లో, గాగుల్స్ పెట్టుకొని స్టైల్గా బైక్పై కూర్చున్న వేద్ పిక్ని చూసి కన్నీటితో డాడీ అని వాడు చిట్టి చేతులతో తడుముతాడు. వేద్ని చూసిన విను, భయ్యా ఎంత బాగున్నాడు, ఏ హీరో కూడా సరితూగడు మా భయ్యా ముందు అంటూ, దేవు బేట ఇలా చూడు, నువ్వు అచ్చం భయ్యాలాగే ఉన్నావు, కళ్ళు, ముక్కు, పుట్టుమచ్చతో సహా అన్నీ ఒకంతా ఆశ్చర్యంగా అంటుంది విను. అవును విను, నేను మా డాడీ సేమ్ టు సేమ్ అని ఆ ఫోటోని ముద్దు పెట్టుకుంటాడు దేవ్. తండ్రి మీద దేవుకున్న ప్రేమకి విను కళ్ళు తడితో తడుస్తాయి. సేమ్ టైం అట్ వైజాగ్. చెన్నై నుండి తిరిగి వైజాగ్ చేరుకున్న వేద్ తన రూమ్లో పడుకున్న వేద్కి తెలియని కొత్త అనుభూతి మనసుని తాకితే లేచి టైంని చూస్తాడు. గట్టిగా ఊపిరి తీసుకొని రూమ్కి అటాచ్డ్గా పార్టిషన్లో జిమ్ రూమ్ కూడా ఉండడంతో వెళ్ళి పై సెక్సీగా ఉరిస్తున్న బీన్ బ్యాగ్ని చూసి వార్డ్రోబ్ నుండి గ్లోవ్స్ తీసుకొని చాలా రోజుల తర్వాత వచ్చిన గ్యాప్ని కస్తీరా కొడతాడు. 20 నిమిషాలకి బ్యాగ్ రూపురేఖలు మారిపోతే రూమ్ అంతా డస్ట్ నిండుకుంటుంది. బ్రేక్ఫాస్ట్ కూడా కిందకి రాని అన్నయ్య కోసం ఆద్య రూమ్కి వచ్చి ఆ డస్ట్కి దగ్గుతూ కోపంతో రుద్రులా ఉన్న అన్నయ్యని చూసి అన్నయ్య అని బాధగా పిలుస్తుంది. వెనక్కి తిరిగి ఇక్కడ ఎందుకు వచ్చావు ఆద్య, కమ్ అని ఆ రూమ్ నుంచి బెడ్రూమ్కి తీసుకొని వచ్చి వాటర్ బాటిల్ అందిస్తాడు. తాగుతూ బ్రేక్ఫాస్ట్ కూడా కిందకి రాలేదు, కనీసం లంచ్కైనా వస్తావా అన్నయ్య అని అడుగుతుంది ఆద్య. వస్తాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయి వస్తానని ఆమెను పంపేసి చెమటతో తడిచిన దేహం చిరాగ్గా అనిపిస్తుంటే చల్లటి నీళ్ళ కింద నిలబడతాడు. కిందకి రెడీ అయి వచ్చిన వేద్ మౌనంగా తింటుంటే సత్య వేద్ పక్కన కూర్చొని తనకి మాత్రమే వినిపించేట్లు గెస్ట్ హౌస్కి వెళ్తున్నామని చెప్తాడు. ఎందుకురా అని వేద్ అడిగితే, చెప్తాను ముందు తిను అని సత్య అంటాడు. ఇద్దరు తిన్నాక బయటకి నడుస్తూ ఉంటే ఎక్కడికని ఆద్య వెనకే వస్తూ అడుగుతుంది. కొంచెం పనుంది, అది చూసుకొని వచ్చేస్తాం, నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకో అని ఆమె చెంప నిమిరి వేద్ని తీసుకొని కార్ని రోడ్డు మీదకి ఎక్కిస్తాడు సత్య. ఎందుకంటే చెప్పవేంట్రా అని విసుగ్గా అడుగుతాడు వేద్. ఏం సమాధానం ఇవ్వకుండా కార్ని గెస్ట్ హౌస్ పోర్టుకోలో ఆపి దిగుతాడు. చిరాకు ఎక్కువైన వేద్ సత్య అని కోపంగా అరుస్తాడు. ఎందుకంటే ఆ గెస్ట్ హౌస్లో శుభకి వేద్కి చాలా జ్ఞాపకాలున్నాయి. అందుకే వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కూడా అటువైపు రాడు. సత్య వేద్ వైపే చూస్తూ, కోపం తెచ్చుకోకు, శుభ పెదనాన్న వచ్చాడ్రా నిన్ను కలవడానికి, నెల రోజుల నుంచి ట్రై చేస్తూ వస్తూనే ఉన్నారు, నైట్ లేట్ అయిందని ఇక్కడే ఉండమని చెప్పాను, ఏదో మాట్లాడాలని చాలా గట్టిగా అంటున్నారని సత్య అంటాడు. ఆవేశంగా ఇంట్లోకి వస్తున్న వివేక్ని చూసి ఏమైందిరా తమ్ముడు అని శారద ఎదురెళ్ళి అడుగుతుంది. అక్క, ఆ వేద్ తిరిగి లండన్ వెళ్లకుండా ఇక్కడే ఉన్నాడు, మనం జాగ్రత్తగా ఉండాలక్క. అంటే మన గురించి వాడికి నిజం తెలిసిపోయిందంటావా వివేక్? లేదు, తెలుసుకుంటే ఈ పాటికి మన శవాలు కూడా దొరికేవి కావు. ఆ శుభ నాకు తెలిసిన ఫ్రెండ్కి కనిపించిందట, నేను వెళ్తున్నానక్క. నిజం వాడికి తెలిసేలోపే మనమే దాన్ని ముందు పట్టుకోవాలి. దాని మెడలో తాళి కట్టాకే ఈ ఇంటికి తిరిగి వస్తాను. ఒక్కసారి అది నా సొంతం అయితే ఆ వేద్ కూడా ఏమీ చేయలేడు. నువ్వు జాగ్రత్త అంటూ గబగబా బట్టలు సర్దుకొని వెళ్ళిపోతాడు వివేక్. వెళ్తున్న వివేక్ని చూసి ఈసారైనా మన ప్రయత్నం ఫలించాలని అనుకుంటూ అద్దం ముందు కూర్చొని మెడలో వేసుకున్న నగలు చూసుకుంటూ మురిసిపోతుంది. సత్య వేద్ వైపు చూస్తూ, కోపం తెచ్చుకోకరా, శుభ పెదనాన్న వచ్చాడా నిన్ను కలవడానికి, నెల రోజుల నుంచి ట్రై చేస్తూ వస్తూనే ఉన్నారు, గార్డ్స్ లోపలికి రానివ్వలేదు, ఇంటికి వచ్చారు, నైట్ లేట్ అయిందని ఇక్కడ ఉండమని చెప్పాను, ఏదో మాట్లాడాలని చాలా గట్టిగా అంటున్నారని సత్య అంటాడు. ఇంకా ఏం మాట్లాడని వచ్చారు సత్య? దాన్ని నాకు దూరం చేసినందుకు ఓదార్చడానికి, సానుభూతి చూపించడానికి వచ్చారా? నాకు ఆయనతో మాట్లాడడం కూడా ఇష్టం లేదు, పంపించేయి అని వేద్ అంటాడు. ఒక్కసారి నేను చెప్పేది వినుబాబు, నేను చెప్పకపోతే నా తమ్ముడికి నా ముఖం చూపించలేను, నా బిడ్డ జీవితాన్ని ఇప్పుడు కూడా నిలవబెట్టలేను, అప్పుడు నాకు అవకాశం లేదు, ఇప్పుడుంది, దీన్ని వదులుకోనంటూ అని కార్ సౌండ్ విని బయటకు వచ్చి బాధగా అంటారు శివప్రసాద్ గారు. ఆయన ముఖం చూసి చిరాగ్గా వెళ్ళిపోతుంటే వేద్, దిస్ ఈస్ నాట్ కరెక్ట్, కాసేపు ఆయన చెప్పేది విను అని సత్య బ్రతిమాలితే డీప్ బ్రీత్ తీసుకొని ఓకే జస్ట్ 5 minutes అంతే అని
లోపలికి నడుస్తాడు. సత్య మేడ్కి కాఫీ తీసుకురమ్మని అంటే శివప్రసాద్ గారు వేద్ వైపు చూస్తూ బాగా మారిపోయారు బాబు అని బేలగా అంటారు. వచ్చిన విషయం చూడండి అని వేద్ అసహనంగా అంటే చెప్తాను బాబు, చెప్పడం కోసం ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా అని అంటారు ఆయన. కథ ఇంకా ఉంది. అసలు శివప్రసాద్ గారు వేద్కి చెప్పాలనుకున్న నిజం ఏంటి? మరి వేద్ ఆయన చెప్పింది నమ్ముతారా? వేద్ శుభ తన విషయంలో ఎలాంటి మోసం చేయలేదని తను తెలుసుకుంటాడా? మరి వేద్ దగ్గర ఉన్న బాబు తనకు శుభకు పుట్టిన బిడ్డ అని వేద్ గ్రహిస్తాడా? అసలు శుభ వేద్లు ఎందుకు దూరం అయ్యారు? వివేక్ శుభని వెతికి పట్టుకొని ఏమైనా చేయడు కదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.